కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. రెండవ రోజు దీక్షల సందర్భంగా యూనియన్ డిమాండ్. రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ తెలిపింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ మన్యం జిల్లా సాలూరు పట్టణంలో రెండవ రోజు రిలే నిరాహార దీక్షలను సాలూరు కమిటీ ఆధ్వర్యంలో జరిగాయి. దీక్షను ఉద్దేశించి మున్సిపల్ ఫెడరేషన్ సాలూరు కమిటీ అధ్యక్షులు కార్యదర్శి కోశాధికారి టి శంకరరావు, టి రవి, టి రాముడు కార్మికులు ఉద్దేశించి మాట్లాడారు. మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి, ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి. జీతాలు ప్రభుత్వమే చెల్లించాలి, ప్రభుత్వమే చెల్లించాలి. పోరాడే తీరుతాం, సాధించే తీరుతాం. పోరాటమే మార్గం. మున్సిపల్ కార్మికుల ఐక్యత. ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ యూనియన్ సిఐటి అనుబంధం సాలూరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా సిఐటి యూనియన్ పిలుపుతో 2 రోజులు కార్యక్రమం పిలిపించారు. నిన్న మొదటి రోజు మహిళలతో రిలే నిరాదీక్ష చేస్తున్నాము. అలాగే రెండో రోజు పురుషులతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ రిలే నిరాదీక్షలు ఎందుకు చేస్తున్నామంటే మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. మున్సిపల్ వర్కర్లందరం కూడా, మా కాంట్రాక్ట్ కార్మికులందరం కూడా సమస్యలు ఎన్నో ఎదుర్కొంటున్నాం. మొదటగా మాకు జీతాలు ప్రతి నెల 1వ తారీఖున వేయడం లేదు, పెండింగ్లో ఉండిపోతుంది ప్రతి నెల కూడా. అందుచేత జీతాలు నేరుగా ప్రభుత్వమే చెల్లించాలని మేము ఈరోజు ఈ యొక్క కార్యక్రమం పూనుకోవడం జరిగింది. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు రిటైర్మెంట్ అవుతున్నారు. రిటైర్మెంట్ చెప్పకుండానే చేసేస్తున్నారు. ఒక కాఫీ కానీ ఒక లెటర్ కానీ కూడా ఇవ్వడం లేదు. సడన్గా రిటైర్మెంట్ చేస్తే వారి యొక్క కుటుంబాలు ఏ విధంగా బతుకుతారనేసి కూడా ఆలోచించాలి ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళు 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు సర్వీస్ చేసి ఉన్నారు. కానీ వాళ్ళ కుటుంబాలకు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్లు కల్పించాలి. రిటైర్మెంట్ అనేది 62 సంవత్సరాలు పెంచాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారికి 3 లక్షల రూపాయలు నష్టపరిహారం కూడా ఇవ్వాలి. అలాగే వారు